హాయ్, నేను మా చిన్నారి చేతితో మీ అను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈరోజు నా డే ఆఫ్. నేను నా చేతితో ఎలా టైం స్పెండ్ చేస్తానో మీరు చూడండి. ఇది మార్నింగ్ నిద్ర లేవగానే మా చేతు నన్ను ఇలా నవ్వుతూ నిద్ర లేపుతున్నాడు. ఇలా పాజిటివ్ డే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆయిల్ పెడుతున్నాను తలకి. చేతుకి హెయిర్ టచ్ చేయడం అంటే చాలా చిరాకు. హెయిర్ టచ్ చేసామని ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు. ఎలాగోలా అలా మాటలు చెప్తూ అలా ఇలా ఆయిల్ పెడుతున్నాను. ఆయిల్ అని చెప్తున్నాడు. తర్వాత స్నానం చేపించి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం చేతుకి. ఆమ్లెట్ వేయడం కానీ, దోశలు వేయడం కానీ ఇవంతా చాలా ఇష్టము. టీవీ పెట్టమని చెప్తున్నాడు. ఇలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాం. తర్వాత ఈవినింగ్ పార్క్కి వెళ్ళాము. పార్క్కి తీసుకెళ్ళాను చేతితో ఆడుకోవడానికి. వీక్లీ వన్సే కదా బయటికి తీసుకెళ్తాము. ఆ రోజు బయటికి తీసుకెళ్ళాను. ఇలా పార్క్లో ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండడానికి కానీ, వాళ్ళకి ఫిజికల్గా కానీ అంతా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు బాగా ఆడుకోవడం వల్ల వాళ్ళకి మైండ్, బాడీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలు యాక్టివ్గా ఉంటారు. వీలైతే రోజు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము ఈవినింగ్. ఇక్కడ వీళ్ళు చేసే అల్లరికి ఆ రెస్టారెంట్ వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళిపోమంటారో అని భయం వేసింది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసాము ఈవినింగ్. ఇలా అక్కడ పిల్లి ఉంటే మా చేతు పిల్లిని చూస్తే అక్కడే వెళ్ళిపోతాడు. ఇలా పిల్లి కోసం అలా ఇలా తిరుగుతున్నాడు బండి ఎక్కకుండా. తర్వాత ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ నా వర్కింగ్ డే స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం ఎలా పడుతుందంటే, కనీసం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వర్షం పడితే స్కూల్కి వెళ్ళకుండా హాలిడే అన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వర్కింగ్ చేసేటప్పుడు నువ్వు హాలిడే ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. ఎంత వర్షం పడినా ఏమైనా నువ్వు డ్యూటీకి వెళ్ళాల్సిందే, వర్క్ చేయాల్సిందే. వాళ్ళు స్కూల్ లాగా హాలిడే ఇవ్వరు కదా. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అబ్బాయి చదువులు ఎప్పుడైపోతాయో, ఎప్పుడు జాబ్ చేస్తామో అప్పుడు హాలిడేస్, ఎప్పుడు హాలిడేస్, ఇంట్లో ఉండొచ్చు అనుకుంటాం. స్కూలే బెటర్ ఈ వర్కింగ్ కన్నా. హాలిడేస్ అన్నా వస్తాయి. అలా అనుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోయాను. నా నెక్స్ట్ డే అలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మా చిన్నారి చేతితో మీ అను.